Hello guys, welcome back to Haman Tech. In this video we are going to discuss about a very important topic in statistics, that is hypothesis testing. In this single video we will cover what is hypothesis testing, what is statistical hypothesis, and what is null hypothesis, and what is alternative hypothesis, and the difference between H0 and H1, and complete examples. Don't miss it, watch till end, important for 10 marks. And guys, మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. First one, what is hypothesis testing? Hypothesis testing is a statistical method used to test a claim about a population. It uses sample data to decide whether the claim is true or false. It helps us in making correct decisions based on statistical evidence. Hypothesis అనేది ఒక statistical method. ఇది పాపులేషన్ గురించి చేసిన క్లెయిమ్ నిజమా కాదా అని శాంపుల్ డేటా ద్వారా తెలుసుకుంటుంది. అండ్ టెస్ట్ చేసిన తర్వాత లాస్ట్ కి వచ్చిన రిజల్ట్ ని బేస్ చేసి కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. Why is it needed? To verify a claim, to make correct decisions, to avoid wrong conclusions. Coming to the applications: medical research, education, business and manufacturing, and data science. These are the applications. Let's see the example. A teacher claims that the average marks of a student are 70. The marks of some students are calculated and tested to verify the claim. ఒక టీచర్ టోటల్ స్టూడెంట్స్ యొక్క యావరేజ్ మార్క్స్ 70 అని చెప్పారు అనుకుందాం. మనం కూడా కొంతమంది స్టూడెంట్స్ మార్క్స్ ను శాంపుల్ గా తీసుకుని వాటిని క్యాల్కులేట్ చేస్తాం. అండ్ ఆ తర్వాత వచ్చిన మార్క్స్ ని టీచర్ చెప్పిన 70 అనే క్లెయిమ్ నిజమా కాదా అని నిర్ణయిస్తాం. సెకండ్ వన్, వాట్ ఈస్ స్టాటిస్టికల్ హైపోథసిస్? ఏ స్టాటిస్టికల్ హైపోథసిస్ ఈజ్ ఏ స్టేట్మెంట్ ఆర్ క్లెయిమ్ అబౌట్ ఏ పాపులేషన్ పారామీటర్. ఇట్ ఈస్ టెస్టెడ్ యూజింగ్ శాంపుల్ డేటా. Statistical hypothesis is classified into two types: null hypothesis and alternative hypothesis. Statistical hypothesis అనేది పాపులేషన్ పారామీటర్ గురించి చెప్పే ఒక స్టేట్మెంట్ లేదా క్లెయిమ్. దీనిని శాంపుల్ డేటా ఉపయోగించి టెస్ట్ చేస్తాం. Statistical hypothesis two types: null hypothesis and alternative hypothesis. సింపుల్ గా చెప్పాలంటే స్టాటిస్టికల్ హైపోథసిస్ అనేది పాపులేషన్ గురించి చెప్పే ఒక స్టేట్మెంట్. లెట్స్ సీ ద టైప్స్. null hypothesis denoted with H0 states that there is no significant difference or effect. Second one, alternative hypothesis denoted with H1 states that there is a significant difference or effect. First one, null hypothesis. దీనిని H0 తో డినోట్ చేస్తాం. ఇది ఎలాంటి డిఫరెన్స్ లేదా మార్పు లేదని చెబుతుంది. ఆల్టర్నేటివ్ హైపోథసిస్ దీనిని H1 తో డినోట్ చేస్తాం. డిఫరెన్స్ లేదా మార్పు ఉందని చెబుతుంది. Example: the average salary of employees is 30,000. Here H0 is the average salary of employee is 30,000 and H1 is the average salary of employee is not 30,000. అంటే ఒక కంపెనీలో ఎంప్లాయీస్ యొక్క శాలరీ 30,000 అనుకుందాం. అప్పుడు H0 అనేది ఎంప్లాయీస్ యొక్క యావరేజ్ శాలరీ 30,000. H1 ఎంప్లాయీస్ యొక్క యావరేజ్ శాలరీ 30,000 కాదు. ఇప్పుడు శాంపుల్ డేటాను తీసుకుని టెస్ట్ చేద్దాము. శాంపుల్ డేటా తీసుకుని కంపెనీ చెప్పిన క్లెయిమ్ నిజమా కాదా అని నిర్ణయిస్తాము. గైస్, ప్రీవియస్ గా మనం నల్ హైపోథసిస్ డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్ గురించి చెప్పుకున్నాం. సో ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ అండ్ వై ఇట్ ఈస్ కాల్డ్ నల్ హైపోథసిస్ ఇవి డిస్కస్ చేద్దాం. లేకపోతే మీకు ఈ ఎగ్జాంపుల్ అండ్ ఈ డెఫినేషన్ కూడా కావాలంటే వీడియోని పాజ్ చేసుకుని నోట్ చేసుకోండి. క్యారెక్టరిస్టిక్స్ రిప్రజెంట్స్ ద ఒరిజినల్ డేటా, అస్యూమ్స్ నో చేంజ్ ఆర్ నో డిఫరెన్స్, టెస్టెడ్ ఫస్ట్ అండ్ రిటర్న్ యాజ్ H0. నల్ హైపోథసిస్ యొక్క ముఖ్యమైన లక్షణాలు: ఇది ఒరిజినల్ క్లెయిమ్ ను సూచిస్తుంది, చేంజ్ లేదా డిఫరెన్స్ లేదు అని భావిస్తుంది, దీనినే ఫస్ట్ టెస్ట్ చేస్తారు, దీనిని H0 తో డినోట్ చేస్తారు. వై ఇట్ ఈస్ కాల్డ్ నల్ హైపోథసిస్? బికాస్ ఇట్ అస్యూమ్స్ నథింగ్ హ్యాస్ చేంజ్డ్ ఆర్ నో డిఫరెన్స్ ఎగ్జిస్ట్ అంటిల్ దేర్ ఈస్ ఎనఫ్ ఎవిడెన్స్ అగైన్స్ట్ ఇట్. గైస్, ఇది కూడా ఇందాక డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకుందాం. సో ఇందులో క్యారెక్టరిస్టిక్స్ అండ్ టైప్స్ డిస్కస్ చేసుకుందాం. H1 mu not equals to mu naught. H1 mu greater than mu naught. H1 mu less than mu naught. These are the types in alternative hypothesis. Coming to the characteristic: opposite of H0 except only if H0 is rejected. Represents changes or differences. Difference between H0 and H1. First one, meaning: in H0 states no difference. In H1 it states difference exists. Second one, nature: in H0 original claim. In H1 opposite claim. Third one, testing: in H0 tested first. In H1 considered if H0 is rejected. Effect: represents no effect, represents an effect. Symbol: H0. Symbol: H1. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి,
కమెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. హేమంత్ టెక్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ని ఆన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.